మీకు శిష్యులు ఎవరనురా? మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి మీ దగ్గరికి ఇల్లు నిర్మాణంకి వచ్చిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడైనా వస్తుంటారా? మళ్ళీ వాళ్ళ రొటీన్ అవుతురా అట్లా మీ ఎక్కువ ఏదవుతుందో మా తాతగారు పరిచయస్తులు మా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. అదేవిధంగా మా నాన్నగారు పరిచయస్తులు తెలిసిన వారు నా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఆనాడు ఏదవుతుందో రోసీ గారికి ఇప్పుడు 1986లో ఎట్లా ఉంది మా యొక్క కాంగ్రెస్ భవిష్యత్తు అంటే, అయ్యా నేను మా కొడుకు చూస్తున్నాడు, మా కొడుకు దగ్గరికి వెళ్ళు అని అడుగు అని చెప్పడం జరిగింది. రోసీ గారు మహానుభావుడు. ఆ రోజున నేను రాసిన ఉత్తరానికి పిచ్చుత్తరం ఇచ్చేవారు. చక్కగా నాకు అభినందనలు తెలిపారు. అలాంటి ఉత్తరాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ రోజు నుంచి నేను ఏదవుతుందో జ్యోతిష్ శాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము, హస్తరేఖ శాస్త్రము, రంగుల శాస్త్రము, జరాగణ శాస్త్రము, వృక్షశాస్త్రము ఇవన్నీ అధ్యయనం చేస్తున్నాను. ఇంకా తెలియని విషయాలు ఉంటే మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నేర్చుకుంటాను కూడా అని చెప్పడం జరిగింది మీ అందరికీ.